అందరికీ నమస్కారం. మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నిర్మల్ డిస్టిక్ లక్ష్మణచంద మండల్ మల్లాపూర్ గ్రామంకి రావడం జరిగింది. ఈ ఊరు గురించి ఈ ఊరు సర్పంచ్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకొని వార్డు మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళందరితో తెలుసుకుందాము. మీరు వెల్కమ్ టు మల్లాపూర్ బోర్డుని చూడవచ్చు. సార్ నమస్కారం అండి. నేను V3 ఛానల్ నుంచి వచ్చాను. మీకు ఈ మల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి సహకారం అందుతుంది అండ్ మీ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎలాంటి సహాయాలు చేస్తున్నారు, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఊళ్ళో మామూలుగా మనము ప్రతి ఊర్లో కూడా జరగాల్సిన విషయాలే అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఊర్లో ఉండే సర్పంచ్ కానీ లాస్ట్ కూడా మనకు మండల ప్రెసిడెంట్ కూడా ఇక్కడ నుంచే ఉండే, అక్కడ నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందినాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే 2 స్కూల్ ఉండడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది మాకు కనబడుతున్నది. ఊళ్ళో ఉన్న సర్పంచ్ లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా బాగానే కోఆపరేట్ చేశారు. అంటే మనం పిలిచినప్పుడు రావడం, పిలిచినప్పుడు పోవడం, మనకు అవసరమైన సహాయం ఏదన్నా ఉంటే ఆర్థికంగా కానీ లేకుంటే స్కూల్లో ఉన్న అవసరాలు కానీ తీర్చడంలో వారి వంతు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇది మనం పిలవగానే వస్తుంటారు. ఇప్పుడు సర్పంచ్ కొత్త కాబట్టి ఇంకా వారికి ఎట్లాంటి అధికారాలు ఇచ్చారో తెలియదు. అయినప్పటికీ మనం పిలుస్తుంటే వస్తుంటారు. నిన్న కూడా వచ్చారు. ఇక ఇప్పుడు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిన్నటి వరకు ఒక ప్రోగ్రాం ఉండింది. అది మనకు సంబంధించింది కాదు, ఊరుకు సంబంధించింది. ఇవాళ మాత్రం స్కూల్లో ఊళ్ళో ఉన్న ఆఫీసులలో పరిసరాలను క్లీనప్ చేయించాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ ఉంది మనకు. మరి ఇంతవరకు అయితే వాళ్ళు రాలేదు, వస్తారేమో అని చెప్పేసి ఇప్పుడే అదే మాట్లాడుతున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా మరి వాళ్ళు వస్తారేమో. ఇది ఒకటి మాకు ప్రాబ్లం ఉన్నది. సాల్వ్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. చేయాల్సింది కూడా చెప్పారు కదా 2 స్కూళ్ళు ఉన్నాయని. అంటే అది ఒక స్కూల్గా మీరు మిక్సప్ చేయట్లేదు? హై స్కూల్ ఇది ప్రైమరీ. అదే హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అని ప్రతి ప్రోగ్రాము అంటే ఇంతవరకు ఎక్కడెక్కడ ఒకటే ప్రోగ్రామ్ చేసుకుంటాం మేము. జెండా మాత్రం ఎవరిది వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంటే కదా ఒకటే? లేదు, అట్లా ఉండదు. పిల్లలు ఇక్కడ వాళ్ళు ఇక్కడే, అక్కడ వాళ్ళు ఇక్కడే, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఒకే దగ్గర చేసుకోవడం, ఒక్కటే కాంపౌండ్లో ఉంటే అది జరుగుతుంది. అట్లా లేనప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి తేడా జరుగుతున్నది, ఇది నేను గమనిస్తున్నా. కొత్త సర్పంచ్ నుంచి మనకు ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం తీసుకోలేదు. జస్ట్ అట్లా మాట వరుసకి రావడం, పోవడం. అది ఊరు వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి మనకు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ మా పిల్లలు అవుతారు. ఎప్పటి నుంచి 9 నుంచి 4 వరకు మా దగ్గర ఉంటారు. కాబట్టి మేము వాళ్ళ అన్ని రకాల ప్రొటెక్షన్ మేము ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఇవాళనే మంచి పాము వెళ్ళింది, నిన్న మాట్లాడినాం, అది క్లీనప్ చేయించాలని. ఇవాళ చేస్తారేమో అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాం మేము. అలాంటి వాటిలో కూడా జాగ్రత్త తీసుకున్నాం మేము. దాన్ని నేను రాత్రి వర్షం ఊహించింది, వర్షం దానికి అది ఎక్కడి నుంచో వచ్చింది మంచి కట్లపాము వచ్చింది ఒకటి. అప్పటికే పిల్లల్ని అలర్ట్ చేస్తున్నాను నిన్నటి నుంచి, అడికి పోకండి అది క్లీన్ చేద్దాం రేపు అని చెప్పేసి. ఇవాళ అనుకోకుండా పాము వెళ్ళింది. ఒక అతను నేను రాకంటే ముందు 9 గంటల లోపల వచ్చిండు. ఒక పేరెంట్ వచ్చి దాన్ని చంపడం జరిగింది. లేకుంటే ముసలమ్మ ఇవాళ పోతుండే, ఈ ముసలమ్మ ఇవాళ పోతుండే ఖచ్చితంగా. అది కట్లపాము కాబట్టి అది వాళ్ళ కోసం మేము వెయిటింగ్లో ఉన్నాం. అది వస్తే మరి అట్లా అందుకే బయటకు వచ్చిన నేను. ఆ మిషన్ వస్తుంది కాబట్టి ఆ మిషన్ ద్వారా దాన్ని క్లీన్ అప్ చేద్దామని నిన్ననే చెప్పడం జరిగింది. ఒక అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. నిన్ననే తీసేస్తా అన్నాడు, మరి తీయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన మొక్కల్ని కూడా అది ఎప్పుడు మొన్న సండే కొట్టేసినారు. దాని కింద కూడా అన్ని కొట్టేసి అట్లనే పడేసింది. కాబట్టి అది కూడా క్లీనప్ చేస్తానన్నారు. మీదికెళ్ళి వైర్ పోయింది కాబట్టి సరౌండింగ్లో ఉన్న చిన్న చిన్న కొమ్మలు తీసేయాలన్నారు. అది కొమ్మలు తీయకుండా మంచిగానే కొట్టేసిండ్రు. దాన్ని కూడా కిందనే పడేసిండ్రు. అది కూడా క్లీనప్ చేస్తానన్నారు. ఇంతకంటే ఎక్కువ ఏముంటాయి పాఠశాలలో పిల్లలకి అవసరమైన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాం. దానికి అవసరమైన గ్రామ పంచాయతీ నుంచి కోఆపరేషన్ కూడా అన్ని విధాలు అందాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఇప్పుడే మనం మల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్, సర్పంచ్, గ్రామ సభ్యులు అందరూ ఉన్నారు. వీళ్ళని మాట్లాడి తెలుసుకుందాం. పేరు అశోక్, నేను మల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్. మీదే ఊరు? మాచాపూర్. ఇంతకుముందు నీకు ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? లేదు, ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడే ఫస్టా? ఫస్ట్ ఇప్పుడే. ఓకే, ఇప్పుడు సర్పంచ్తో మాట్లాడదాం. సార్, మీ గురించి చెప్పండి. మీ పేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీకు ఏమైనా రాజకీయ? అడిచెర్ల రవి, నేను సర్పంచ్ మల్లాపూర్ గ్రామ పంచాయతీ. నా అడిచెర్ల రవి. మీరు ఏమేమి చేస్తారు? నేను కేబుల్ ఆపరేటర్ ఇంతకుముందు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్పచ్చు. మా అన్న ఎంపీటీసీ, వదిన సర్పంచ్ చేసింది ఇంతకుముందు. ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచిన. మీ ఊర్లో ఇంకా అంటే మండల ఆఫీస్ నుంచి కానీ ఊరు సమస్యలను కానీ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మండల ఆఫీస్ నుంచి మీకు అన్ని రకాల సహాయాలు అందుతున్నాయా అనే దాని గురించి మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇంతకుముందు 2 సంవత్సరాల కింద. ఇప్పుడు మొటేషన్ అయితే లేదు, అది దీని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఇది ఎందుకు మొటేషన్ అయితే లేదు, మరి దీని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? అది ఏంటి ప్రాబ్లం అనేది తెలుసా మీకు ఏమన్నా? మీరు అంటే ఇప్పుడు ఆయన మీరు వెళ్ళారా మండల ఆఫీస్కి? మండల ఆఫీస్కి పోయినాము. ఏమన్నారు? ఇక్కడ ఏమన్నారు? దాన్ని లావాన్ అంటుండే అమ్మారు. అది అసలు పట్ట అని 4-5 పానీలు తీసి చూపించిండు కారణం. అది అసలు లావాన్ అంటున్నాడు ఇప్పటికి. అంటే లావాని అని అంటే డబ్బులు తీసుకోవద్దు కదా, లావాన్ అంటే ఫ్రీగా చేసి అలా లేకుంటే కాదు కూడా, అది రిజిస్ట్రేషన్ కాదు. మరి నాకు ఇంకా 4 ఉన్నాయి, మరి మీరు చేసిరా అన్న ఎంఆర్ఓ అని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానప్పుడు ఆయన ఎందుకు డబ్బులు తీసుకుంటారు? అదే రిజిస్ట్రేషన్ నిర్మల చేపించుకోవచ్చు. కర్ణాంకి ఇచ్చిన, కర్ణాంకి ఇస్తే ఇప్పుడు 2 ఎంఆర్ఓలు పోయినరు. ట్రాన్స్ఫర్. ఇప్పుడు అంటే మీకు పైసలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిరా? ఏమి ఇవ్వలేరు, చేతపో అంతే తోలేసిండ్రు. అట్లా రిసిప్ట్ లేకుండా ఎట్లా నమ్ముతాం? నువ్వు కర్ణం నమ్మినా మనం మా బామ్మర్ది ఉన్నాడు. అంటే ఎందుకంటే ఇప్పుడు రిసిప్ట్ లేని మేము ఏం యాక్షన్ తీసుకోవడానికి మేము వాళ్ళని అడగడానికి రిసిప్ట్ ఏమి ఇవ్వలే. అసలు డాక్యుమెంట్లు దాన్ని జీరోక్స్లు తీసుకుంటా ఇచ్చిన మీ. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఏ కారణంకి అయితే ఇచ్చారో డబ్బులు, ఆ కారణం ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయింది మొన్న. ఆ కారణం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త కారణం వస్తే మళ్ళీ కొత్త కారణం, మళ్ళీ సేమ్ మళ్ళీ డబ్బులు కొత్తగా ఉంటుంది, అది మారింది ఇది మారింది అని చెప్తూ అంతేగా. పోయినాము, నిన్న పోయినా చేస్తా ఉంటున్నాడు అంతే. మళ్ళీ ఆయనకి ఏమన్నా ఇచ్చిన కొత్త ఆయనకు 1000 రూపాయలు ఇచ్చినాం మొన్న. మరి పైసలు ఎందుకు ఇవ్వాలి మీరు? అవుతుందా అంటే అవుతుందని ఆశపడుకుంటూ ఇచ్చుకుంటే పోతే వాళ్ళు తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏం చేసాడు, మరి అవుతుంది అనేవాడికి మనలో మీతో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళని మన ఎంపీపీ తోలకపోయినా మొన్న, ఎంపీటీసీ తీసుకొని ఎంపీపీ తోలకపోయినా ఎంఆర్ఓ అడిగి నేను చెప్పి తప్పు అన్నాడు ఎంపీపీ. అయినా సుఖ కాలేదు ఇప్పటికి. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్? ఇక ఏదైనా చేయబడుతుంది, ఇక ఏదన్నా కలెక్టర్ తడుకోబడుతుంది, ఇక నేను చెప్పిన ఎంఆర్ఓకి చెప్పిన కలెక్టర్ తోడ కంప్లీట్ చేస్తాను చెప్పింది. అయితే నెల ఆగు అన్నాడు. ఇంకా నెల అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. లావన్ పట్ట అయితే రిజిస్ట్రేషనే కాదు, రిజిస్ట్రేషన్ అనే దాన్ని లావన్ అని ఎంఆర్ఓ కూడా ఎట్లా అంటాడు? ఫస్ట్ నీకు రిజిస్ట్రేషన్ కాదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, రిజిస్ట్రేషన్ కాదని మీకు తెలుసు, తెలిసినప్పుడు పైసలు ఇవ్వద్దు. అట్లా కాదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నీకు మోటివేషన్, నీకు ఇది ఈ డాక్యుమెంట్ ఉంటుంది. నీకు లావన్ అయితే, లావన్ భూమి అయితే ఈ డాక్యుమెంట్ ఉంటుంది. నీకు ఒకవేళ ఏదైనా ఉంటే ఇక్కడ అయిపోతుంది. లావన్ భూమి పైసలు ఇస్తారు కానీ దాదాపు ఇది లావన్ కానప్పుడు రిజిస్ట్రేషన్ కాదు. ఇక నాకు ఎట్లున్నాయి చేయమని ఇది లావన్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది. లేకుంటే నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసి దాన్ని డైరెక్ట్ ఇట్లా తీసి కాబట్టి లావన్ కాదు, ఓకే అయితేనే భూమి నీకు పట్ట అవుతుంది. లేకుంటే ఓకే కాకుండా లావన్ అయితే నీకు చేయరు. కావాలని తిప్పలు పెడతారు, ఇబ్బంది చేస్తారు మనిషిని. ఇదంతా వాళ్ళు ఇప్పుడు 2000 ఇట్లా ఇవన్నీ కోసమే ఈయన ఇబ్బంది పెడతారు తప్పితే ఇలా ఏం లేదు. నీకు ఒక ఏమైనా ప్రాబ్లం లేకుంటే నీకు రిజిస్ట్రేషన్ కాదు. మరి ఇప్పుడు మా రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకు అడగండి, ఇది రిజిస్ట్రేషన్ అయింది, మరి ఇది లావన్ కాదు కదా, లావన్ అయితే రిజిస్ట్రేషన్ కాదని మీకు తెలుసు. అప్పుడు అట్లా అన్నప్పుడు వాళ్ళు పైసలు అడిగితే ఓకే మేము ఒకవేళ మాకు తెలిసిన పెద్దలను తీసుకొస్తామని చెప్పి మాకు ఫోన్ చెయ్యి, నేను వస్తా, నేను డైరెక్ట్ అలా ముందట ఇప్పుడు మైక్ పెట్టినట్టు పెట్టి మాట్లాడతా. వాళ్ళు ఎందుకు పైసలు తీసుకుంటారు అనే దాన్ని మనము అడగచ్చు. ఎందుకు చేసియారు అనేది కూడా నేను అడుగుతా డైరెక్ట్. పూర్తిగా చెప్పండి, అంటే మీరు చదువుకున్నది ఏంటి, మీ అమ్మ నాన్న పేరు, మీకు ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉందా, మీరు ఏమైనా బిజినెస్ చేస్తారా, అది చెప్పిన తర్వాత
ఇప్పుడు మీరు చేసే ప్రోగ్రామ్స్ ఏంటి, ఇంతకు ముందుగా అంటే సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాంట్లో ఏమైనా పెండింగ్స్ ఉంటే అవి కూడా కంటిన్యూ అవుతున్నాయా, అవి ఇంకా అలానే పెండింగ్ ఉన్నాయా, దాని గురించి కూడా మొత్తం క్లియర్గా చెప్పచ్చు. నేను ఇంతకుముందు కేబుల్ ఆపరేటర్ని కాబట్టి ఊరందరితో నాకు మంచి సపోర్ట్ ఉంటుంది, అందరి పరిచయాలు ఉంటాయి కాబట్టి సర్పంచ్గా అందరికీ సేవలు చేయాలని కోరుకుంటున్నా, చేయగలుగుతా. ఇప్పటికి కొన్ని చేసిన మాకు ఇప్పటి వరకు ఇంతకుముందు చెక్ పవర్ లేకున్న టైంలో కూడా గటర్లు సాఫ్ చేయించినాము, బోర్లు రిపేర్ చేయించినాము, ఇంకా చాలా చేసినాము, పెన్షన్లు ఇప్పించినాము ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. ఇంకా మండలం నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని అవుతున్నాయి, మిగతాయి కూడా అన్నీ చేయాలనుకుంటున్నాము. ఇంకా ఒకటి గటర్ కట్టి ఇస్తున్నాము, త్వరలో అయిపోతుంది. మీ ఇంటి మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంగా చేసిన వాళ్ళు ఉన్నారా ఇంతకుముందు? మా అన్నయ్య చేసిండు, ఎంపీటీసీ చేసిండు ఇంతకుముందు. పేరు చెప్పి అడిచర్ల శంకర్ అని మా అన్నయ్య ఇంతకుముందు ఎంపీటీసీ చేసిండు. మా వదిన అడిచర్ల లక్ష్మి సర్పంచ్ చేసింది. వాళ్ళ నుంచి మీకు ఇప్పుడు సహకారం ఉందా? వాళ్ళు చెప్తారు వాళ్ళ అనుభవం గురించి? చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు, మంచి సపోర్ట్ ఉంటుంది. అదే ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం సర్పంచ్ అవునవును కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎలా చేయాలి, ఏ పనులు ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలని దాని గురించి మీకు క్లియర్గా చెప్తారు. వాళ్ళు చెప్తారు, ఊరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ అందరూ మంచిగా సపోర్ట్ ఉన్నారు. అవును, అందరు సపోర్ట్గా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ అతను కూడా నాతో బాగానే ఉంటాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏదో పోటీలో ఉన్నాము, అయిపోయింది, కాకపోతే కామన్. ఇప్పుడు అందరం మంచిగానే ఉంటాం, అంత ఫ్రెండ్లీగా ఉంటాం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఊరు నుంచి ఎవరైనా ఉన్నారా? ఎంపీపీ ఉన్నాడు మా విలేజ్ నుంచే, అతను లేడు ఇక్కడ, హైదరాబాద్ వెండు, హెల్త్ బాగాలేదు ఆయనకు, హైదరాబాద్ వెళ్ళిండు హాస్పిటల్. సహకారం బాగానే ఉంటుంది. జడ్పీటీసీ కూడా సపోర్ట్ చేస్తాడు, బాగానే ఉన్నది. ఎంపీపీ బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పింఛన్ గురించి ఒక అమ్మ వచ్చి అవునవును ఆమె బాధపడుతుంది. ఆమె 3 సంవత్సరాలు ఉన్నట్టుండే, నేను కూడా చూసాను అప్లికేషన్. అవును, ఆమె అంటుంది నేను వచ్చుకుంటూ 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తూనే ఉన్నా పెద్దలకు అంటుంది. అది ఎవరికనేది నాకు తెలియదు, ఇంకా మాట్లాడలేదు, చూసాను కాదు. అవునవును కరెక్టే. అది అంటే కంపల్సరీ ఇవ్వాలా అలా 100 రూపాయలు? ఎవరికి ఇచ్చే అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్తాను నేను. అయితే ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే పెన్షన్ వచ్చింది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు పెన్షన్ వస్తుంది, 57 నుంచి తప్పకుండా వేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు ఎలక్షన్లో. అయితే అది కూడా త్వరలో అమలు కాబోతుంది. అదే 65కే ఇచ్చిండు అన్నట్లు, ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. అయితే 57 నుంచి ఇప్పుడు వస్తే ఆమె దానికి ఎలిజిబుల్ అవుతుంది. ఇంతకుముందు ఇచ్చారు, 57 నుంచి ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. రావచ్చు, ఒక 2-3 మంత్ వరకు వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2016, 3016 రూపాయలు అది మీ ఊర్లో పంచడం జరిగింది. ఇంకోటి కళ్యాణ లక్ష్మి అనే దాని గురించి చెక్కులు ఇష్యూ చేశారు, అవుతున్నాయి. అవును, ఇంకోటి ఇది డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అవును, అది ఏమైనా శాంక్షన్ అయినా? ఇప్పటి వరకు కాలేవు, వస్తాయని ఆశిస్తున్నాం. మండలం నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి గ్రామానికి కొన్ని శాంక్షన్ అయినాయి, వాళ్ళ గ్రామం నుంచి ప్లేస్ చూపించాలి. అవునవును, శాంక్షన్ అయినాయి కానీ ఇంకా కట్టడం స్టార్ట్ కాలేదు. అదే అప్లికేషన్స్ కూడా ఫైనలైజ్ చేసి కాబట్టి మేము మా నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయలేదని కూడా చెప్పారు. అవును, అది నిజమేనా? అవును. ఎన్ని శాంక్షన్ అయినాయమన్నా మీకు చెప్పారు? ఒక 30. అవును. అంటే మరి ఎందుకు పెండింగ్ ఉంది? ప్లేస్ లేకనా? ప్లేస్ కూడా లేదు. మళ్ళీ ఒకటి కట్టుకోవడానికి కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలే, కాంట్రాక్టర్ లేక కూడా ఆగిపోయింది. అదే త్వరలో ఏదన్నా ఒక విధంగా ప్రతి ఊర్లో కాంట్రాక్ట్ కూడా తీసుకునే అదే ప్రాబ్లం ఉంది, కాంట్రాక్టర్ల ప్రాబ్లమే ఎక్కువ ఉంది. ప్లేస్ కూడా లేదు, ఒక్క దగ్గర 30 ప్లాట్లు కట్టడానికి ప్లేస్ కూడా లేదు. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా సొంత జాగా ఉంటే పైసలు కూడా ఇస్తాము. అవును, అట్లా చెప్తున్నారు. అది నిజమేనా? ఇంక ఇప్పటివరకు అయితే ఏం దాన్ని రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్లస్ లేదంటున్నారు కాబట్టి ప్లస్ ఉన్న వాళ్ళకి కొందరు ప్లస్ ఉంది, మాకు కొద్దిగా ఉంది, సరిపోయేంత లేదు, కొద్దిగా ఉంది కాబట్టి
ఇంకా అయితే బాగుంటుంది. తీసుకోవాలి, విలేజ్ నుంచి అయినా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి కట్టించినా బాగుంటుండే. అదే ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టించడానికి మీరు అప్రూవ్ తీసుకోవడానికి మీకు ఏమైనా రూట్ ఉందా? మండల ఆఫీస్ నుంచా, ఎమ్మెల్యే నుంచా, ఎంపీ నుంచా? ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. అయితే శ్మశాన వాటిక కూడా కరెక్ట్ లేదు, ల్యాండ్ పక్కోళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. మాదని వాళ్ళు అంటున్నారు, మాదని చెప్పి ఊరోళ్ళం అంటున్నాం. అది ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, ఎంఆర్ఓ దగ్గరికి పోయి చెప్పినాం. వాళ్ళైతే వాళ్ళకి మాదైతే ఊరి మీద అయితే ఊరికి వేయండి, లేదా సరిసగం ఉంటే ఎట్లుంటే అట్లా వేయండి, మీరు వచ్చి చూపించండి అని చెప్తే అక్కడికి పోయే వరకు మ్యాప్ లేదు, విలేజ్ మ్యాపే లేదు, మల్లాపూర్ మ్యాపే లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మ్యాప్ లేదు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మ్యాప్ లేకుండానే ఉందట. అయితే మేము మొన్న ఏడి దగ్గరికి పోయినాం. ఏడి దగ్గరికి అయితే ఆయన స్పందించిండు, తెప్పించిండు, ఇచ్చిండు, జిరాక్స్ ఇచ్చిండు. మాకు జిరాక్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన ఎంఆర్ఓ సార్కు, ఫోన్ చేస్తే అతను ఎంసీని పంపిస్తున్నాడు, ఇప్పటికి పంపించాలి. అతనికి ఫీవర్ వచ్చిందట, మరి తగ్గిందా తగ్గలేదా తెలియదు. ఏ ఫీవర్ వచ్చింది తెలియదు. అది రెస్టుల్లో ఉన్నాడట, అయిన తర్వాత పంపిస్తున్నాడు. అయితే మాకు విలేజ్ అయితే విలేజ్ చూపించండి, వాళ్ళైతే వాళ్ళకి చూపించండి, మాకేం కొట్లాడాలి అవసరం లేదు. వాస్తవంగా మాకు లేకున్నా పర్వాలేదు, అది వాళ్ళదే అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మేము మనిషికి పైసలు పెట్టినా కొనుక్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు విలేజ్ అనుకుంటే విలేజ్కి వేసి ఇవ్వాలి అని చెప్పి మేము ఊరందరం డిమాండ్ చేస్తున్నాం దాని కొరకు. కొత్త కాదు, చాలా రోజుల నుంచి ఉంది, ఇప్పుడు మాది అంటున్నారు వాళ్ళు. అయితే వాస్తవానికి వాళ్ళదా శ్మశానందా కూడా తెలియదు. అది పేపర్ ఇప్పుడు వచ్చింది కదా, వాళ్ళు వచ్చి చూపిస్తే క్లియర్ అయిపోతుంది, సర్వే చేసి క్లియర్ చేస్తే అయిపోతుంది. దేవతి పోషెట్టి అని ఇంతకుముందు ఎంపీపీ వేసి, వాళ్ళ భార్య ఎంపీపీ ఉండే సుజాత పోషెట్టి. అయితే వాళ్ళది కావచ్చు కాకపోవచ్చు, మాకు కరెక్ట్ తెలియదు. అయితే కరెక్ట్ క్లియర్ చేసి ఇవ్వమని మేము ఊరందరం అంటున్నాం. తెప్పించినాం, మొన్న మ్యాప్ తెప్పించినాము. మ్యాప్ తెప్పించిన తర్వాత సార్కు ఫోన్ చేసినాను, పంపిస్తానండి, పంపాలి. ఇంకా చేస్తాం, కంపల్సరీ చేస్తాం. శ్మశాన వాటిక కూడా ఇంకా కొన్ని రోజులు అయితే అయిపోతుంది, దగ్గరికి వచ్చింది. కట్టిండ్లు, కాకపోతే కొద్దిగా వర్క్ పెండింగ్ ఉండే, అది క్లియర్ అయిపోతుంది త్వరలో. ఇక్కడ నీటి సమస్య ఏమన్నా ఉందా? నీటి సమస్య చాలా ఉంది, బాగానే ఉంది. కేసీఆర్ నీళ్ళు అయితే అస్సలేవు. ఇక్కడ లోకల్లో ఇప్పుడు ట్యాంకులు కట్టిన కొద్దిగా ట్యాంక్ ఉన్నాయి. అదే మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు. మళ్ళీ లీకేజీలు ఉన్నాయి, లీకేజీలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పినాం, కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు 1 month నుంచి అయితే అసలే వాటర్ వస్తలేవు. జీపీకే ఉంటుంది, చేస్తున్నాం, అట్లేం చేస్తున్నాం. కాకపోతే మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు. మేము చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. క్లియర్ కాలేవు అవి, ఇంకా కాలేవు. చేసిండ్లు కానీ ఇంకా పర్ఫెక్ట్ కాలే, అందరు 100% కాలే. వదిలిండ్లు మళ్ళీ అన్ని రిపేర్లు ఉన్నాయి. చెప్తూనే ఉన్నాం, అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. నేను చెప్పిన కొద్ది అంతే, ఎవరు వచ్చింది లేదు అంతే. వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటూనే వెళ్ళిపోతున్నారు, ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అవును, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఊర్లో వార్డు మెంబర్ ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఉన్న జనాలు వార్డు మెంబర్ చెప్తారు, వార్డు మెంబర్ మీ దగ్గర దాకా తీసుకొస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలానే మండలంలో కానప్పుడు దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఇలా ప్రాబ్లం ఉంది, ఇట్లా వచ్చిందని వాళ్ళు మాట్లాడగలరు. అవునవును, తీసుకెళ్ళాలి. నేను ఇండిపెండెంట్గా గెలిచిన కాబట్టి తీసుకెళ్ళాలి. మీరు పక్కలో ఉన్నారు అంతే. ఎమ్మెల్యే దగ్గరికి కాదా అని చూడడానికి కాదు, మీరు వెళ్ళే సత్తా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, వెళ్ళి మనం తెచ్చుకోవాల్సిందే. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, పోయి తీసుకుపోతాం మన దగ్గరికి. అదే వీడీసీని వార్డు మెంబర్లు అందరినీ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరు, అతని గురించి? ఇందిరాకరణ్ రెడ్డి.
మినిస్టర్. టీఆర్ఎస్. అవును. ఓకే, ఎప్పుడైనా ఇక్కడ వస్తాడా ఆయన? వస్తాడు. అంటే మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అట్లా వస్తారు? వస్తాడు, మండలి వస్తారు ఎక్కువగా. విలేజ్కు తక్కువ. ఇప్పటివరకు అయితే సందర్భం రాలేడు. మండల ఆఫీస్కి వచ్చిండు. ఈ 30 రోజుల ప్రణాళిక గురించి ఇప్పటి వరకు చాలా వర్క్ చేసినాం. అదే ఏమేమి గ్రీన్ జోన్ ఏర్పాటు చేసినాము. ఎక్కడ? ఇక్కడ కొన్ని నర్సరీ. అంటే అది ఓన్లీ ఊరు గురించా లేకుంటే చుట్టుపక్కల ఊర్లో కూడా? ఊరు గురించే. ఎన్ని చెట్లు నాటిండ్రు? చెట్లు ఇంటింటికి నాటాలని? అవును, ఇంటింటికి ఇచ్చినాము. మేము ఒక 600 అక్కడ నర్సరీలో 600 పెట్టినాము. ఇక్కడ శుక్రవారం అమ్మవారి దగ్గర 500 పెట్టినాం. రోడ్ల పొంట ఒక 200 పెట్టినాం. అంటే చెట్లు నాటడమే ఓకే, అందరు నాటుతారు, కానీ దాన్ని పెద్ద చేయడం వరకు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? చెట్లు ఇప్పుడు పెద్దగా కావాలి అంటే నర్సరీలో ఫినిషింగ్ వైర్ పెట్టించినాం. నర్సరీ ఓకే, నర్సరీ అంటే ఎవరైనా ఫినిషింగ్ వైర్ పెట్టేసినాము. రోడ్ల పొంట ట్రీ గార్డ్స్ కూడా పెట్టించినాము. అండ్ వాటర్ పోయడానికి ఎట్లా? వాటర్ పోయిస్తున్నాము, లేబర్ని పెట్టి పోయిస్తున్నాము. ఇప్పుడు నాటుకున్నాయా చెట్లు? నాటుకున్నాయి. ఇంకోటి విద్య, స్కూల్ గురించి. అవును, స్కూల్లో ఎలాంటి డెవలప్మెంట్ అనిపించలేదు. అవును, స్కూల్ బాగలేదు. మట్టి బుద్ధ అలా ఉంది. అవునవును, స్కూల్లో కూడా నాకు కొందరు చెప్పారు ఇంతకుముందు ఇంకా చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు మేము వచ్చి నుంచే కొద్దిగా వీలైన కాడికి బాగా చేసినాము. ఇంకా చాలా చేసేది ఉంది. అంటే ఎలాంటి స్కూల్లో పైన పెంకులు పడుతున్నాయి? అవును, వాటర్ వస్తున్నాయి. వర్షాకాలంలో వాటర్ కూడా బాగా వస్తున్నాయి. చేయించాలి, అవన్నీ రిపేర్ చేయించాలి. చేయించాలి అంటే చేయడానికి ఎలాంటి చర్యలు? అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎట్లా చేస్తాం? త్వరలో చేస్తాం. అంటే దాని గురించి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అప్లై చేసుకుంటారా లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి చేస్తారా? గవర్నమెంట్ ఫండ్ కావాలి. గ్రామ పంచాయతీ నుంచి పెట్టారా? దానికి ఓన్లీ గవర్నమెంట్ నుంచి వస్తాయి? గవర్నమెంట్ నుంచి అవును వస్తాయి. మరి దాని గురించి ఏమైనా అప్లికేషన్స్ అలాంటివి అని ప్రాసెస్ చేశారు? అవును, చేస్తున్నాం. ఇంకేమన్నా చెప్పండి. మీ కొత్త మీరు వచ్చిన గవర్నమెంట్ అంటే మీ సర్పంచ్ వచ్చిన నుంచి అంటే వాటర్ గురించి కానీ లేకుంటే చెరువుల గురించి కానీ ఈ డబుల్ బెడ్రూమ్ గురించి అంటే ఇప్పటి వరకు 90% రైతు బంధు అందరికీ వచ్చిందో? దాదాపు అందరికి వచ్చినాయి. అంటే ఇంకొక 10% రావాలి. నేను విన్నాను గల్ఫ్లో ఉన్న వాళ్ళకి వస్తలేవు. అంటే దాని గురించి మనం మీకు తెలుసా అసలు ఎందుకు గల్ఫ్లో ఉంటే వాళ్ళు ల్యాండ్ అయితే గల్ఫ్ తీసుకెళ్ళరు, వాళ్ళ కష్టాలు ఉండి అక్కడ సంపాదించుకొని నా ఫ్యామిలీని మంచి రోడ్లో పెట్టాలనే ఉద్దేశంతో అప్పులు ఉండవు, అప్పులు తీర్చుకోవడానికి వెళ్తారు. అలాంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వకూడదు అనేది? ఇవ్వద్దు అని కాదు, వాళ్ళ పేరు మీద ఉన్నది కాబట్టి ల్యాండ్ ఇక్కడ వాళ్ళది ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళ పేరు మీద వేపిస్తే అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయాలంటే అధికారులు ట్రాన్స్ఫర్ టైంకి చేయరు. అది కూడా మనకు ఖర్చు, వాళ్ళ ఉన్న ఇబ్బందిలో ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళు చూస్తూ ఉంటే మళ్ళీ అధికారులు అంటే అది ఖర్చు. అదే కాకుండా ఏదో నోటరీ పెడితే కూడా ఇస్తారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అది కరెక్టేనా? ఇస్తారు. మరి ఎందుకు నోటరీ పెట్టి చేస్తున్నాం సార్? అది కూడా చేస్తున్నాం. అంటే ఇప్పుడు అది ఎట్లా 6 నెలలకు ఒకసారి ఇప్పుడు చెక్కులు ఇస్తారా క్యాష్ ఇస్తారా? ఇంతకు క్యాష్ ఇచ్చి ఫస్ట్ టైం అకౌంట్లోకి వచ్చేస్తుంది. అకౌంట్లోకి వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఆ క్యాండిడేట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా? ఫస్ట్ ఉండాలి కదా, ఫస్ట్ సిగ్నేచర్ అవి ఇవ్వాలి కదా. ఫస్ట్ ఒకసారి ఉంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ వచ్చి ఈ అన్ని సర్వీసులు ఆన్లైన్ వచ్చినాయి. వాళ్ళు మనం ఇప్పుడు పోస్ట్ చేసినా కానీ ఈమెయిల్ చేసినా కానీ వాళ్ళు సైన్ చేసి డాక్యుమెంట్స్ అన్ని పంపించినా కానీ యాక్సెప్ట్ చేయరు. ఇప్పటివరకు అయితే కాలేదు, చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అదే అంటే అట్లా కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకులో అంటే ఆన్లైన్ మనం డైరెక్ట్ మన అకౌంట్లోకి వస్తుంది కాబట్టి అట్లా ఉంటుంది అవకాశం చేయడానికి. చేయొచ్చు. ఇంకోటి మీ ఊర్లో ఈ మరుగుదొడ్ల గురించి ఇంటింటికి మరుగుదొడ్లు. అవును, ఇంటింటికి కట్టాలని చెప్పేసి తిరుగుతున్నాం. మేము వచ్చినప్పటికి 70% కంప్లీట్ అయినాయి. అయితే ఇప్పుడు ఒక 25% మేము చేయించినాము. 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5% కూడా త్వరలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సెక్రటరీ మేము అందరం కలిసి, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరం కలిసి తిరిగి వాళ్ళకు కూడా మోటివేషన్ చేస్తున్నాము పబ్లిక్కు. అంటే ఈ మరుగుదొడ్లు మొత్తం అంటే దానికి అయ్యే ఖర్చు మొత్తం మీరే భరిస్తారా లేకుంటే ఇంటి వాళ్ళు వాళ్ళు కొన్ని పెట్టుకోవాలా? అవును.
ఎంత 50% వాళ్ళు 50%? 12,000 రూపాయలు వస్తాయి గవర్నమెంట్ నుంచి 12,000 రూపాయలు వస్తాయి. ఒక 3,500 వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తే కట్టిస్తున్నాం కాంట్రాక్టర్ ద్వారా. 15,500 15,500 అవును, కాంట్రాక్టర్ ద్వారా కట్టిపిస్తున్నాం. లేదు 15,500 అంతే. 3,000 తీసుకొని వచ్చిన 12,000 ఉంచుకొని చేపిస్తున్నాం కాంట్రాక్టర్ ద్వారా. కాంట్రాక్టర్కి చెక్ ఇచ్చి 12,000 చెక్ ఇచ్చేసి 3,500 అమౌంట్ ఇచ్చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇంకా ఈ భూమికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. కొందరి రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లం ఉంది అండ్ కబ్జాలు కూడా జరుగుతున్నాయి. అయితే అది మీ ఊర్లో కబ్జాకు సంబంధించిన సమస్యలు అటువంటి ఏం లేవు ఇప్పటివరకు. అంటే చాలా వరకు అప్పట్లో వ్యవసాయం మానేసి బయట కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. అది అట్లనే అంటే వ్యవసాయం చేయకుండా వదిలిపెడితే వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని అటువంటి ఏం జరగలేవు సార్ ఇక్కడ. అది అట్లాంటి ప్రాబ్లమ్స్ అట్లా లేవు, అటువంటి ఏం లేవు. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి మీరు పక్కాగా చేయగలుగుతారు. మరి ఎట్లా అది మరి అంటే దానికి ఏమన్నా టైం ఉంటుందా? ఇప్పుడు 1 year వరకు చూసి క్యాన్సల్ చేయడము గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినసారి ఇష్యూ చేసింది. ఇప్పుడు మన ఎలక్షన్ జరిగిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది కంటిన్యూ ఉంది. అదే వేరే గవర్నమెంట్ వచ్చి ఉంటే అది కంటిన్యూ ఉండే అవకాశం ఉంటుందా? వేరే గవర్నమెంట్ వచ్చినా ఉంటుండే, చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. చేంజ్ చేసే అవకాశం కరెక్టే. వాళ్ళు కూడా ఇస్తామని అన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము 5 లక్షలు ఇస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టుకొని 5 లక్షలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు, మేము కూడా 5 లక్షలు ఇస్తాం కట్టుకోని అని చెప్పిండు. అట్లా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రయత్నం చేస్తాం, చేయాలి. నా పేరు చిన్న గంగాధర్. నేను 3 years నుండి కారాబుర చేస్తున్నా. ఈ విలేజ్లో అందరూ రెస్పాన్స్ బాగానే ఉంటుంది, కానీ మాకున్న సమస్యల్లా ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే. ఈ విరాసత్ పట్టాలు కూడా మా పెద్దనాన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుండి వాళ్ళు స్పందిస్తలేరు, ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన వాటి గురించి కొంచెం అధికారుల వరకు కూడా తీసుకెళ్ళాం, వాళ్ళు ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత ఇక్కడ అందరూ మన సర్పంచ్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరు నాకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తారు. అంటే వర్క్ చేయడానికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తాం అని అందరూ నాకు కోఆర్డినేషన్ చేస్తారు. తర్వాత ఏంటంటే 30 రోజుల ప్రణాళికల భాగంగా మేము ప్రతి ఇంటికి విజిట్ చేసినాం. విజిట్ చేసిన తర్వాత ప్రజల్లో కూడా చాలా ప్రోత్సాహం తీసుకురావడం అంటే, తర్వాత ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం గురించి కానీ ఇటువంటి చాలా చేసినాము. ఇప్పుడు చాలా మట్టుకు వాళ్ళు ప్లాస్టిక్ వాడడానికి నిరాకరిస్తున్నారు, అంటే తీసుకొస్తలేరు. తర్వాత ఏంటంటే మేము గ్రీన్ జోన్ ఏర్పాటు చేసుకున్నాము ప్లాట్లలో, అది సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మాకు ఎటువంటి సమస్య ఉందంటే ఈ వాటర్ సమస్య మెయిన్. తాగడానికి ఏంటంటే మెషిన్ భగీరథ వాటర్ రేర్గా వస్తున్నాయి, ఇప్పుడైతే మొత్తానికి వస్తలేవు. తర్వాత ఏంటంటే ప్రాబ్లం గురించి వాళ్ళకు కంప్లైంట్ చేసినా కానీ ఎప్పుడో 1 month పైన అవుతుంది పైపు లైన్ పగిలిపోయి. అది మొన్న ఒక 10-15 days తర్వాత వచ్చి దాన్ని సాల్వ్ చేసిండ్రు.
కానీ అయినా కానీ ఆ వాటర్ వస్తలేవు. మెయిన్గా ఏంటంటే ఈ వాటర్ సమస్య ఒకటి, ఆ రెవెన్యూ సమస్య ఒకటి ఏంటంటే కొన్ని రెవెన్యూ అంటే బుక్కులలో ఉన్నాయి నెంబర్స్ మిస్ అయినాయి. వాటి గురించి అడిగితే ఒకసారి ఇక్కడ గ్రామ సభ కూడా పెట్టారు. ఎంఆర్ఓ గారు వచ్చి ఈ గ్రామ సభ కూడా పెట్టారు. గ్రామ సభ పెట్టినా కానీ అందులో ఉన్న సమస్యలు సాల్వ్ కాలేవు. మరి ఇదే ఒక అయితే తర్వాత విఆర్ఓలు చేంజ్ అయ్యారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో ఇవ్వలేరు, మాకు అంతవరకు ఇంకా రాలేదు. తర్వాత ఏంటంటే వాటిని పరిష్కరించడానికి కూడా ఇంతవరకు కొత్త విఆర్ఓ వచ్చినా కానీ ఇక్కడికి విజిట్ లేదు. ఆయన ఎవరో కూడా ఇంత ముఖం కూడా ఇవ్వలేము ఆయన ఒకసారి వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం.